హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అడ్వెంచర్స్. అయితే నేను ఇవాళ ఎక్కడున్నా అంటే అసలు ఇండియాలో పరిచయమే అవసరం లేనటువంటి టెంపుల్, ప్రపంచంలో అత్యంత ధనికమైన టెంపుల్, అంటే ఒక రోజుల తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న టెంపుల్, మళ్ళీ ఒక రోజు 70,000 నుండి 150,000 మంది విజిట్ చేసే ఏకైక ప్లేస్ తిరుమల తిరుపతిలోనే అవుతుందా. ఇవన్నీ మాకు తెలుసులేరా అంట, తెలిసినా మంచిది. చూడు, నాకు ఒక వ్యూ వస్తుంది. అరే నీ అబ్బా. అయితే ఈ టెంపుల్ ఎవరు కట్టిర్రు అంటే 3వ శతాబ్దంలో, అంటే 300 నుంచి 400 మధ్యలో టైంలో తొండమాన్ మహారాజా అయితే కట్టించు. అంటే నాకు తెలిసినంత వరకు ఈ తొండమాన్ వాళ్ళ డైనాసిటీ అనేది కేరళకు సంబంధించింది. మరి వాళ్ళు అంటే ఈ తిరుపతిని కూడా అప్పుడు వాళ్ళు రూల్ చేస్తుంటారు. సో దీని అయితే కట్టిర్రు. తర్వాత పాండ్యులు, చోళులు దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు టెంపుల్ ని. కానీ ముఖ్యంగా బాగా డెవలప్ చేసింది, అసలు దీన్ని ఒక స్థాయికి తీసుకెళ్లింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఆంధ్ర భూజ, అసలు తెలుగు అనే పదం వచ్చిందంటే ఫస్ట్ వినిపించే పేరే ఆంధ్ర భూజ. ఆంధ్ర భూజ అయిన శ్రీకృష్ణదేవరాయలు దీని అయితే ఇక వేరే లెవెల్ తీసుకుపోయాడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. మరి ఇక్కడికి ఎట్లా రావాలి, ఎట్లా రావాలంటే ఏముంది, అది నీ ఇష్టం. ఫ్లైట్ కావన్నా ఫ్లైట్ ఉంది, ట్రైన్ కావన్నా ట్రైన్ ఉంది, బస్ స్టాండ్ కావన్నా బస్ స్టాండ్ కూడా ఉంది. ఇక్కడ నీ ఇష్టం, నువ్వు నీది ఏ ఊరో నాకు తెలియదు. నీ ఊరికి నీకు ఎట్లా వీలైతే అట్లా రా. ఇక నీ ఊరు తెలియంది ఇక ఇది ఎక్కువ అది ఎక్క నేను అసలుకే చెప్పా, ఎందుకంటే నీదే ఊరు నాకేం తెలుసు. అట్లా నువ్వు ఏ ఊరు నుంచి చెప్తున్నావు కామెంట్ పెట్టు, చూద్దాం. మరి అంతే, ఇక్కడైతే అన్ని అవైలబుల్ ఉన్నాయి, ఎట్లన్నా రావచ్చు. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ స్టే ఎట్లా. తిరుపతిలో స్టే చేయడానికి అసలు డోకనే లేదు, ఎక్కడికైనా పోయి ఉండొచ్చు. అట్లా యాత్రా సాధనలు ఉంటాయి, ఫ్రీగానే పుక్కిడికి అందులో ఉండొచ్చు. రూమ్స్ కూడా ఉంటాయి, రూమ్స్కి కూడా మినిమం ఛార్జెస్ మాట 100-200 అట్లా దొరుకుతాయి కదా. దానికి కొంచెం లైన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇట్లనైతే ఏంటంటే లాకర్స్ ఇస్తారు, అట్లా కింద పడుకోవాలి. నన్ను అడిగితే ఇదే బెటర్. ఫుడ్కి అయితే అస్సలకే బాధపడాల్సిన అవసరం లేదు తిరుపతిలో. ఇక ఇట్లా వెంగమాంబ అన్నదాన ప్రసాదం అని, ఇంకా నిత్యాన్నదాన ప్రసాదం అని అట్లా 2-3 ఉన్నాయి. ఎక్కడికైనా పోయి తినచ్చు, ఫ్రీగా తినచ్చు, 3 పూటలు పెడతారు. అసలు తిరుపతిలో నీకు నీ దగ్గర ₹1 లేకున్నా కూడా నువ్వు తిరుపతిలో బతకచ్చు. ఎందుకంటే ఫుడ్ ఫ్రీయే, రూము ఫ్రీయే. అంటే రూమ్ అంటే హాల్ ఇస్తారు, లాకర్ ఇస్తారు, అది ఫ్రీయే. దర్శనము ఫ్రీయే, నీకు ₹1 కూడా అవసరం లేదు తిరుపతిలో. మళ్ళీ తిరుపతిలో అక్కడక్కడ రోడ్ల మీద ఇట్లా స్టాల్స్ ఉంటాయి, ఇక్కడ కూడా మనకు అన్నప్రసాదం పెడతారు ఫ్రీగానే. ఇక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమస్, ఈ తిరుపతి లడ్డు కూడా అంతే ఫేమస్. ఇక్కడ చుట్టూ ఉన్నాయండి లడ్డు కౌంటర్స్. మన దర్శన టికెట్ చూపిస్తేనే లడ్డు ఇస్తారు, లేదంటే ఆధార్ కార్డు చూపించినా కూడా ఇస్తారు. కానీ దర్శనం మాత్రం పక్కా చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాతనే మనకు లడ్డూలు ఇస్తారు. అంటే మన టికెట్ ని స్కాన్ చేసుకుని ఇస్తారు. ఒక టికెట్ పైన అంటే మనం ఒక పర్సన్ దర్శనం చేసుకుంటే 10 లడ్డూలు ఇస్తారు. అందులో మళ్ళీ ఈ 10 కాకుండా ఒకటి ఎక్స్ట్రాగా మనకు ఫ్రీగా కూడా లడ్డు ఇస్తారు. ఒక లడ్డు కాస్ట్ ₹50. సరిగా ఇది తిరుపతి కథ. ఇక అంత మంచిగా ఉంది. కానీ మరి నేను ఇక్కడికి ఎట్లా వచ్చినా మీకు తెలవాలిగా. చూడరు ఇప్పుడు నేను ఎట్లా వచ్చినా ఇక్కడికి. ఇప్పుడైతే నిజామాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చిన. అంటే నాకు మంచిర్యాల దగ్గర ఉంటాయి, కానీ మంచిర్యాలలో నాకు టికెట్లు దొరకలే. నిజామాబాద్ నుంచి దొరికినాయి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పోతాం. ఇక్కడ నుంచి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంటుంది, దానికి పోతున్నాం. 16 గంటల జర్నీ తర్వాత మేమైతే రీచ్ అయ్యాం తిరుపతి. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళాలి. అయితే నేను ఎప్పుడు మర్చిపోయిన ఏంటంటే, తిరుపతిలో దర్శనానికి వెళ్ళాలంటే 3 రకాలు వెళ్ళచ్చు. అంటే 300 టికెట్ ఉంటుంది, అది 2-3 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి. అది కాకుండా మళ్ళీ ఇంకొక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ డైలీ 30,000 టికెట్లు ఇస్తారు. అది ఎక్కడ అంటే శ్రీనివాస కాంప్లెక్స్, అలిపిరి మెట్లు, ఇంకొకటి ఏదో ఉంటుంది నేను మర్చిపోయినా, అక్కడ ఇస్తారు. ఇవి 30,000 టికెట్లు ఇస్తారు. అది కూడా ఎప్పుడు అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇప్పుడే ఇస్తారు. ఆ టికెట్ తీసుకుంటే ఎట్లా అంటే మనకు ఆ టికెట్ పైన ఒక టైం ఉంటుంది. అంటే ఇప్పుడు మార్నింగ్ మనం 9 టికెట్స్ ఇస్తారు, అంటే 9కి టికెట్ తీసుకుంటే ఆ టికెట్ పైన ఈవినింగ్ 6 అని ఉంటుంది. ఆ ఈవినింగ్ 6 అని ఉంటే మనం దానికన్నా ఒక 1 అవర్ ముందు పోయి లైన్లో ఉండాలి. ఉంటే అప్పుడు మనకు ఒక 3 to 4 అవర్స్లో దర్శనం అయిపోద్ది.
అదే 300 టికెట్ అయితే 1-2 అవర్స్లో దర్శనం అయిపోద్ది. ఇవి రెండూ కాకుండా సర్వదర్శనం ఉంటుంది. ఈ సర్వదర్శనానికి ఎట్లా అంటే మనం పోయి అక్కడ సర్వదర్శనం లైన్ ఉంటుంది కదా, అందులో ఉండాలి. అది కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ కంపార్ట్మెంట్ సిస్టమ్స్లో ఉండాలి. ఈ కంపార్ట్మెంట్స్లలో అది 12 గంటలు పట్టచ్చు, 24 గంటలు పట్టచ్చు, 36 గంటలు కూడా పట్టచ్చు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దానికి, అట్లుంటుంది అన్నట్టు. సో నన్ను అడుగుతానైతే ఈ టోకెన్స్ అంటే టికెట్ పాసెస్ తీసుకుంది బెటర్. అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టికెట్స్ ఇస్తారు కదా, అవి తీసుకొని మనం ఇప్పుడు మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ వరకు మనం మంచిగా బయట తిరగచ్చు. తిరిగి మళ్ళీ ఈవినింగ్ పోయి లైన్లు ఉంటే 4 అవర్స్లో దర్శనం అయిపోద్ది. కాబట్టి అది బెస్ట్. నీకు ఏదనిపిస్తే అదే చేయి, కానీ నన్ను అడిగితే మాత్రం ఇదే బెటర్ అని చెప్తా. నాకైతే ఇప్పుడు 300 టికెట్ బుక్ చేసుకోలే, ఈ పాసెస్ కూడా నాకు దొరకలేదు, ఎందుకంటే నేను టైం అయిపోయినాక వచ్చినా కాబట్టి. మేమైతే ఇప్పుడు ఇక సర్వదర్శనమే చేద్దామని అనుకుంటున్నాం, కానీ మరి అది ఎన్ని గంటలు పడుతుంది అన్నది తెలియదు. చూడాలి ఎన్ని గంటలు పడుతుందో మరి. నేనైతే తిరుపతి వచ్చినాక చేసిన ఫస్ట్ పని చక్కగా అన్నదానంలోకైనా. చవక తిరుపతి వచ్చినామంటే తిండికి డోకలేదు. అవి ఎట్లుందే ఫ్రీ పైసలు ఇస్తున్నావా దుకాణికేనా? మంచిగుందా? చవక ఈ టెంపుల్స్ వల్ల నాకు బాగా నచ్చేది ఇదే, ఫ్రీగా తినచ్చు దుకాణికి. బడ్జెట్ ట్రావెలర్స్ బడ్జెట్ ఎట్లా నువ్వు నీ లిస్ట్ లో టెంపుల్ ఉన్నా లేకున్నా టెంపుల్ కాడికి పోవాలి, పళ్ళు తిని రావాలి. అరే అది సామాను పెట్టుకోనికిరా. ఇక తిని ఫ్రెష్ అయ్యి లాకర్స్ అయితే తీసుకున్నాం. లాకర్స్ తీసుకొని అక్కడనే కొద్దిసేపు పడుకొని ఇక నైట్ బయలుదేరాలి దర్శనానికి. అయితే మేము కింద రైల్వే స్టేషన్లో దిగినాం కదా, అక్కడ నుండి మళ్ళీ పైకి తిరుపతిలో దిగినాం. తిరుపతి నుండి ఇది ఉన్నదేమో తిరుమల. ఈ తిరుమలకి రానికి మనకేమో బస్సెస్ ఉంటాయి, కిందనే ఉంటాయి. బస్సెస్ ఎక్కి రావాలి, అవి ఫ్రీ కాదు, వాటికి డబ్బులే. కాకపోతే ఇక్కడ పైన తిరుమలలో తిరగడానికి బస్సెస్ ఉంటాయి చూడండి, అవి ఫ్రీగా ఉంటాయి. ఆ బస్సెస్ కూడా చూపిస్తాం మీకు. నైట్ మాత్రం డెకరేషన్ వేరే లెవెల్లో చేసారు. మబ్బుల 3కి సిచ్యువేషన్. ఇవాళ రాక మొత్తం సర్వదర్శనం కూడా క్లోజ్ ఉండే, ఒక్కడేసారి ఓపెన్ చేసేటప్పుడు నాకు ఇక్కడ దొరుకుతారు, ఘోరంగా దొరుకుతారు. ఎందుకంటే దొరుకుతారు వాళ్ళు ఇక్కడే దొరుకుతారు. టెంపుల్లోకి అయితే ఫోన్ అయితే అలో లేదు. ఒక కాడ కాకపోతే ఒక కాడ ఎక్కడో కాడ చెకింగ్ ఉంటుంది, ఫోన్ తీసుకుంటారు. కానీ మళ్ళీ మన ఫోన్ మనకు రిటర్న్ ఇవ్వడానికి సపరేట్ కౌంటర్స్ ఉంటాయి. ఒక కాంప్లెక్స్ ఉంటుంది, ఆ కాంప్లెక్స్లో రికవరీ చేసుకోవచ్చు మన ఫోన్స్ని. సో అది కొంచెం అంటే అది టెంపుల్ దగ్గరే ఉంటుంది, టెంపుల్ ముందటనే ఉంటుంది. సో ఇప్పుడైతే పోదాం దారి అంతే. అంటే ఇది లాస్ట్ వీడియో కావచ్చు నాది, అంతే. తర్వాత ఇక ఫోన్ తీసుకుంటారు అంతే, అక్కడికి ఇక లాస్ట్. సో ఇదే మన దర్శనం టికెట్ పక్కా తీసుకోవాలి. అంటే వాళ్ళే ఇస్తారు స్కాన్ చేసుకొని, మన ఆధార్ కార్డు చూపిస్తే. తిరుపతికి వస్తే ఆధార్ కార్డు మాత్రం పక్కా. 12:30 గంటల వెయిటింగ్ తర్వాత, అంటే మబ్బుల 3కి బయలుదేరితే మధ్యాహ్నం 3:30కి అయింది మా దర్శనం. ఇలా దగ్గర 8-9 గంటలు మేము కంపార్ట్మెంట్లోనే ఉన్నాం, సపరేట్గా కూకొని వండుకునే. అలా మనకు ఫుడ్ పెడతారు, చాయ్ ఇస్తారు, పాలు ఇస్తారు, చల్లబోస్తారు. టీవీ ఉంటుంది, ఆ టీటీడీ ఛానల్ వస్తుంది, అదే వేరే ఛానల్ రాదు. ఇక అదే చూసుకుంటూ అలా కూకోవాలి కంపార్ట్మెంట్లో. లాస్ట్కు ఇడిచిపెట్టారు ఒక 3 గంటలేమో 3 గంటలు కావచ్చు, అంతే లైన్లో నిల్చున్నాం అంతే. ఇప్పుడు ఆకలి ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆ వెంగమాంబల కన్నా లేదంటే వేరే దాంట్లో కన్నా పోయి ఫస్ట్ తినాలి. ఈ వెంగమాంబ అన్నదాన సత్రం అయితే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, దగ్గరనే ఉంటుంది టెంపుల్ ముందటనే. ఇంకొకటి కూడా ఉంటుంది, టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంటుంది, టెంపుల్ రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది. రైట్ సైడ్లో ఉండేదేమో దాని పేరు వేరే ఉంటుంది. తినాలి. ఫుల్ తిన్న తర్వాత ఇప్పుడు మొత్తం తిరుగుదాం ఇక.
ఈరోజు ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఇది ఏంటో నాకు తెలియదు. ఈ ఏనుగులతో తీసుకొస్తారు అంటే మేబీ ఊరేగింపులాగా కావచ్చు. ఇక్కడ జస్ట్ ఓన్లీ టెంపుల్ మందం తీసుకొచ్చారు. ఏనుగులు మాత్రం భలే ఉన్నాయి. ఫస్ట్ టైం నేను చూస్తున్నా. అంటే తిరుపతి రావడం ఇది నేను 3వ సారి, కానీ ఏనుగులు ఇట్లా తీసుకొచ్చడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇదేంటిదో ఏమో నాకు తెలియదు, కానీ ఏనుగులు తీసుకురావడం నాకైతే మంచిగా అనిపించింది. చూడురు మీరు కూడా. ఏదేమైనా పైసలు ఉంటేనే ఏదైనా.